తగ్గించిన హైడ్రా రంగనాథ్ చుట్టూ బిగుస్తోన్న రాజకీయ ఉచ్చు. హైడ్రా స్పీడ్ తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హిమాయత్ నగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల పరిధిలో ఉన్న ఫామ్ హౌస్ల హైడ్రా కూల్చివేయనున్నట్లు వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేయాలని హైడ్రా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ తన మిత్రుడి ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆ ఫామ్ హౌస్ కూల్చాలి అనుకుంటే కూల్చండి, కానీ తనతో పాటు హైడ్రా బృందం రావాలని, కాంగ్రెస్ నేతల ఫామ్ హౌజులు కూల్చేయాలని కండిషన్ పెట్టారు. హైదరాబాద్ లో FTL పరిధిలో ఉన్న కట్టడాలపై అనగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కొరడా చులిపిస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ FTL పరిధిలో ఉండడంతో దానిని కూల్చివేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చకుండా చూడాలని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కూల్చకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగారెడ్డి, కలెక్టర్ శంకర్పల్లి, రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెందినదిగా ప్రచారంలో ఉంది. అలాగే హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూడా కూల్చివేయాలని ఫిర్యాదులు వచ్చాయి. జన్వాడ ఫామ్ హౌస్, ఎన్ కన్వెన్షన్ తో పాటు FTL లో నిర్మించిన ఇతర ప్రముఖుల నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా చెబుతోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలోని పలు చెరువులను ఈ రోజు పరిశీలిస్తున్నారు. ఆక్రమణకు గురైన బతుకమ్మ కుంటను కూడా పరిశీలించారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చవద్దని ప్రవీణ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రాకు ఉన్న పరిమితుల గురించి చెప్పాలని AAGకి హైకోర్టు సూచించింది. ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని AAG కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణం జరిగిన 15 నుంచి 20 ఏళ్ల తరువాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణాలని కూల్చివేయడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటైందని AAG కోర్టుకు తెలిపారు. ప్రవీణ్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణార్హమైనది కాదన్నారు. ఈ ఫామ్ హౌస్ జీవో 111లోకి వస్తుందని తెలిపారు. జీవో 111 పరిధిలోని భూములు, ఫామ్ హౌస్లను నీటిపారుదల శాఖ చూస్తోందన్నారు. వీటిని కూల్చివేసే హక్కు హైడ్రాకు మాత్రం లేదని AAG తెలిపారు. అనంతరం విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. హైకోర్టు అక్షింతల నేపథ్యంలో హైడ్రా స్పీడ్ తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారాలకు కాంగ్రెస్ కళ్లెం వేయనుంది. దానం నాగేందర్ నేతృత్వంలో కొందరు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెంచుతున్నారు.